మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? సియాన్ తోత సామ్రాజ్యానికి. ఎవరా తోత? నేనే. తొట్టి తొట్టి ఇంత పెద్ద దాన్ని పట్టుకొని తొట్టి పుట్టి అంటున్నావు. బతకాలని లేదు. వీడు మీకు తోత, మాకు తొట్టెంపూడి తాతారావు. ఫ్లాష్ బ్యాక్ లో మేమిద్దరం జాంజిగిరి దోస్తులం. మన ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళకి తెలియక ఏదేదో. పేకాటే బాంబల్ది వెళ్ళి లైన్ లో నిలబడు. అరే ఏంట్రా స్నేహితుడే. ఆ డబ్బు బ్యాగ్ ఎక్కడుందో చెప్పండి. మాకు తెలీదు. నాకు గాని కోపం వచ్చిందంటే నేను మనిషిని కాను. చెప్పలా? అవును, కోపం వచ్చిందంటే తోత మనిషిగా ఉండడు, పశువు అవుతాడు, నీచ్ కమ్మిన కుత్త అవుతాడు, లంగా లఫంగా అవుతాడు, బేవకూఫ్ అవుతాడు. తెలుసా? చాలు చెప్పండిలా. నీ దగ్గర బోల్డ్ అంత డబ్బున్నా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ దగ్గర లేదు. ఈ బ్యాంక్ ఆకలి ఎక్కడ ఎతుకుతాం? ఎతకక్కర్లేదు, అది ఎక్కడుందో కాసేపులో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలవు? దాని తెంగరతనం మీద నాకు అంత నమ్మకం. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదురా? అది ఉంది కాబట్టి బ్యాంకాక్ లో బిగ్ షాట్ అయినా ఇప్పటి వరకు నిన్ను వదిలేశాను. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడే అర్హత నీకు నాకు లేదులా. మన ఇద్దరం కలిసే కదా పెద్దలాయుడి రామూర్తిని మోసం చేశాం. అందుకే ఆ రామూర్తి కొడుకు నన్ను కిడ్నాప్ చేశాడు. నా ఏలియాకొచ్చి కిడ్నాప్ చేసింది రామూర్తి కొడుక. నిన్ను కిడ్నాప్ చేశాడంటే లేపు నన్ను కూడా వేసేస్తాడు. ఆ డబ్బు బ్యాగ్ కూడా వాడి దగ్గరే ఉండుంటది. లే, వాడెక్కడున్నా వేసేసి డబ్బు తీసుకులాంటి. అంత గట్టిగా కాకపెట్టి నువ్వు అన్నావంటే ఆడికి నీకేదో కనెక్షన్ ఉంది. చెప్పు, వాడెక్కడున్నాడో చెప్పు. చెప్తారు. అతను నా లవ్వర్ అని, నా కోసం ఏమైనా చేస్తాడని చెప్పేస్తారు. ఇంకా నయం, అడగగానే ఆయన ఫోన్ నంబర్ 0826535455 అని కూడా చెప్పేస్తారు. ఫోను కనబడుతుంది. హలో, నేను కిడ్నాప్ కింగ్ తోతాని మాట్లాడుతున్నాను. నీ లవల్ నా దగ్గర ఉంది. అర్థమైంది బాబాయ్. నా దగ్గర ఉన్న డబ్బు నీకు ఇచ్చేసి నీ దగ్గర ఉన్న నా తెంగర బుజ్జిని విడిపించుకోవాలి, అంతేగా? అడ్రస్ చెప్పు. ఇంత బతికి ఇంటి వెనకాల చావడం అంటే ఇదే. మనం చేసిన తప్పులే ఇక్కడ దాకా లాక్కొచ్చాయి. వెరీ వెరీ కన్నింగ్ గాళ్ళని పియ్యలుగా పెట్టుకుంటే తప్పులే జరుగుతాయి. పరాయి ఆడదాని మీద మోజుపడినా తప్పులే జరుగుతాయి. అవును, తప్పే. ఈ తప్పు కారణం ఓదార్పు లేకపోవడమే కదా. నేను ఓదార్చనా నాన్న? ఈ మాట నువ్వు ఎప్పుడైనా నోరు విప్పి చెప్పావా? అర్థం చేసుకునే మనిషికి ఏవైనా చెప్పొచ్చు. అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. మొగుడు పెళ్లాల మధ్య చీమంత అనుమానం ఉంటే దాన్ని ఏనుగంత చేస్తారు మధ్యలో వాళ్ళు. తప్పు నాదే. తప్పు నాది కూడా ఉంది. కాంప్రమైజ్. అంతేలే, ఓనర్లే, పిఎల్ఏ. ఏ పిఎల్కి మాత్రం చేతులు ఉండవా? మనము కలుపుదాం. ఎస్. నొక్కి నొక్కి చేతులు పడుతున్నాయి. వదిలేరా నన్ను తాలిబాన్ల కంటే ఎక్కువ టార్చర్ పెట్టావు కదరా, నిన్ను వదలను. వదలవా? అయితే నొక్కుతలే. అరే, ఈ మనిషి కాళ్ళ లేవురా, ఒంటి కాళ్ళ ఉన్నాయి. తమ్ముడు వదిలే. అమ్మయ్యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా, నీకెలాగో మగ దిక్కులేదు కదా, మీ ముగ్గురిని నేను అదే మీ టీంలో నేను జాయిన్ అవుదామని. ఎవరు ఏ టీంలో ఉంటే ఏంటి, మానే మిస్ అయ్యాక. అల్లుడు, వాడెవడో తెలుసా? ఎవడు? నీ పాలిట 2,000. అవును, మీ నాన్న మోసం చేసిన ఆ గొట్టంగాడి పార్ట్నర్ తొట్టింపుడు తాతారావు అంటే వీడే. తెలిసిందిలా నువ్వు లామూల్తి కొడుకు అని, మా మీద లివెంజ్ తీల్చుకోవడానికి వచ్చావని కూడా తెలిసిందిలా. లివెంజా? రివెంజ్. వాడికి రాపలగదు. ఓహో, బుజ్జి బలువు మోయలేకపోతున్నాడు ఆ బిడ్డ. వెళ్ళి ఆ డబ్బు తీసుకోండిలా. డబ్బిస్తే అమ్మాయిని వదిలేస్తానన్నారుగా. అమ్మాయినే కాదు, అందరినీ వదిలేస్తాను. కానీ ఒక కండిషన్. ఏంటది? ఏ కంట్రీలోనైనా నేను 100 కిడ్నాప్లు మాత్రమే చేస్తాను. ఈ కిడ్నాప్ తో నా సెంచరీ పూర్తయింది. నేను సింగపూర్ చెక్కేసే ముందు ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీలందరూ నన్ను ఆటపాటలతో సంతోష పెడితే మీలంతా రిలీజ్. పాట అయిపోయింది కదా, వాళ్ళని ఉద్దేశం అయిపోతుందిగా. లే, మనం సింగపూర్ చేయలేంత వరకు వీళ్ళే మనకు సేఫ్ గార్డ్స్ లా. మనం సింగపూర్ ఎలాగానే చెబుదాం. ఇష్టమైతే వదిలేయమను, కష్టమైతే కాల్ చేయమను. పదంలా చెప్తా. ఏం చెప్తావన్నా? లే, ఈ డబ్బంతా సింగపూర్ ఎలా తీసుకెళ్లాలో కాటేజ్ నెంబర్ 7 లో స్కెచ్ గీసి మళ్ళీ చెప్తా. అక్కడ దాకా ఓడి నడచాలన్నా, ఇక్కడనే చెప్తా అయిపోతుంది. చెట్లకు చెవులుంటాయిలా. చెట్లకు కాదురా, మాకు చెవులు ఉన్నాయి. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది.
బ్యాగులలో డబ్బులని సర్దేసినామనా సింగపూర్ హైవేలో పోతే బెటర్. అయిందేమైందిరా? ఏమైందిరా? లే హైవేలో పోలీసుల నిఘా ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలో ప్లాన్ గీసి చూపిస్తాను చూడండి. ఇది పటాయిక్ బోట్ క్లబ్, టూరిస్టుల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వ్యాన్ లో నుండి మనీ బ్యాగ్స్ ఈ స్పీడ్ బోట్ లో చెక్కించుకుంటాం. సముద్ర మార్గం గుండా మనం సింగపూర్ చెక్కేస్తాం. లే లైట్లు ఇవ్వలా? అరే ఏం చేస్తున్నావనా? తోతా ప్లాన్ ఎవరికి తెలియకుండా స్మాష్ చేస్తున్నాలా? ఏయ్ లండ్లా, ఈ తొక్కలో ప్లాన్ గీసుడేందో కాల్చుడేందో కర్మరా బాబు, కర్మ. చిచి. అల్లుడు నీ కార్బన్ ప్లాన్ వర్కౌట్ అయింది. బోటు ద్వారా డబ్బు సింగపూర్ షిఫ్ట్ చేస్తాను అనమాట. అదని చెప్తా. ఇది పటాయిక్ బోట్ క్లబ్, టూరిస్టుల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వీళ్ళని అలాగనే డైవర్ట్ చేయాలి. ఉండి చెప్తా. ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడ పెట్టానబ్బా? ఎక్కడ పడిపోయింది? లేదు కూడా లేదు. ఎక్కడ పెట్టాను? ఏం చేసావు? జరగబోయి చూడు. ముక్క కొట్టిన తర్వాత ముక్కెత్తాలన్నా. మొక్క కొట్టిన తర్వాత ఎట్టాము తమ్ముడు? ఈ మధ్య నీకు పరాస్కాలు ఎక్కువైనాయి అన్నావు. పేకాట్లో ఇవన్నీ చల్లావు. నీ కళ్ళు పోతే నన్నేం చేయమంటావురా? నా కళ్ళైపోయినాయి. నీ పిల్ల ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆడంటే అన్నావు కానీ ఆడి పెళ్ళంటే మాత్రం ఒప్పుకోను. నా పెళ్ళాలంటే మధ్యలో నీకంటే ఆడికి నీ పెళ్ళానికి ఏం లింక్ ఉందో? నా పెళ్ళానికి ఆడికి లెక్క పెడతాను. ఇదే మంచి టైం. రండి త్వరగా. లే త్వరగా బోట్లో పెట్టండి. త్వరగా నా బోట్ వెళ్ళిపోతుందిరా. కొట్టంపడి థ్యాంక్స్ లా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చా? కొట్టంపడి గంటలో పడింది కారం పడి. బాయ్ సీ యు. స్లో స్లో స్లో. ఉండు ఆ బోట్ లాగుతాం. మామయ్య గట్టిగా లాగు. అట్టుకో. లాగు. డబ్బు ఉందో లేదో చెక్ చేద్దాం. ఉండు చెక్ చేయి. ఈ డబ్బుతో మీ నాన్నకి ఎన్ని కిడ్నీలు కలుస్తాయని కొనుక్కోవచ్చు మనం. మన మ్యారేజ్ క్లైమ్ క్లియర్. పోలీసులు ఇప్పుడు ఏం చేద్దాం? ఆపితే దొరికిపోతాం. ఆపకపోతే బుక్ అయిపోతాం. ఇప్పుడు ఎలా? వీళ్ళేంటి మమ్మల్ని రౌండప్ చేస్తున్నారు? జనరల్ గా వాళ్ళు మన బోట్ లోకి చెక్ చేయాలి కానీ మనల్ని వాళ్ళ బోట్ లోకి రమ్మంటున్నారేంటి? అదే బెటర్. మన దగ్గర డబ్బు లేదని మనమే చెప్పేద్దాం. నీకు దండం పెడతాం తల్లి, దయచేసి నోరు తెరకు. పద పదండి చెప్తాం. కమింగ్ కమింగ్. సార్ వాట్ ఇస్ ద ప్రాబ్లం? చాక్లెట్. వీడు చాక్లెట్లు ఇస్తున్నాడు ఏంటి? పుట్టినరోజేమో. తెంగర బుచ్చి, పుట్టినరోజు అయితే ఎవడన్నా గన్ను పెట్టి మరీ చాక్లెట్ ఇస్తాడా? అల్లుడు నకిలీ పోలీసులు కలిసి చాక్లెట్ తినండి. రాజయోగం బ్రదర్ ఇక్కడ. ఈ పోలీసులు పంపించి మనల్ని డైవర్ట్ చేసి డబ్బు పట్టుకుపోతున్నారు. మామయ్య పద. ఇక్కడ పోలీసులు కూడా లంచాలు తీసుకుంటారు అనమాట. చాక్లెట్లు ఇచ్చి కట్టలు దొప్పించారు. డబ్బు ఆపోట్లోనే ఉంది. పెట్టుకోకండి.
ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు పని చేయకూడదు. కళ్ళు తిరిగి తలకిందులు అయిపోయినట్టుంది. ఎట్లేరు అటు వెళ్ళుంటారు పదండి. అల్లుడు కంచులు గురించి సంచులు లాక్కోవాలి. అందరూ ఒకే వెళ్తే దొరికిపోతాం. మనం బోర్డు దగ్గర కలుసుకుందాం. మీ ఇద్దరు వెళ్ళండి, నువ్వు అటేలు, నేను స్టడీగా. కడిగుడ్డ వేసినట్టున్నారు. జాగ్రత్త. దొరికావరా నిన్ను? నా వెనకాల గొట్ట ఉందా గుండిగా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజ్ చేయడానికి రౌండ్ అప్ చేసాం. చార్జ్. కొట్టే. పని అయిపోయింది. అమ్మ నా బ్యాగు. నువ్వు రాలా? కదిలో వంటే కాల్ చేస్తాను, జాగ్రత్త. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేయండిలా, లేకపోతే 2 గొట్టాల్లోంచి 2 బుల్లెట్లు దూసుకొచ్చేస్తాయిలా. 2 గొట్టాలంట. ఇప్పుడు ఎలా వస్తాయిలా? ఇదిగో బస్ కోసేయండి. మంచిలే.